రెండున్నర గంటలుగా కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతుంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రేసు నిర్వహణలో నిబంధనలు ఎందుకు అతిక్రమించారు? కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారు? హెచ్ఎండిఏ పాలక మండలి అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థకు పెద్ద మొత్తం ఎలా చెల్లిస్తారు? 700 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెబుతున్నారు. లెక్కలున్నాయని ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. రైట్, ఈడీ అధికారులు 2.5 గంటలుగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఈడీ కార్యాలయం వద్ద మా ప్రతినిధి ప్రవీణ్, అదేవిధంగా బీఆర్ఎస్ వర్షన్ ఈ విచారణ ఏ విధంగా చూస్తున్నారు ఏంటనేది వివరించేందుకు మా ప్రతినిధి నరేష్, అదేవిధంగా గవర్నమెంట్ వర్షన్ ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఈడీ కార్యాలయం వద్ద మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ దగ్గరకు వెళ్దాం. ప్రవీణ్, 2.5 గంటలుగా ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారిస్తున్నారు. ఎప్పటి వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది? కేటీఆర్ ను ఈరోజు సాయంత్రం వరకు కూడా సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ ఫార్ములా రేసింగ్ కేసులో ఇప్పటి వరకు ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుని ఈసీఐఆర్ ఈడీ నమోదు చేసిన తర్వాత మొదటిసారిగా కేటీఆర్ అయితే మాత్రం ఈ రోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 2.5 గంటలుగానే కేటీఆర్ ను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఈ కార్ రేసింగ్ నిర్వహణకు సంబంధించి 55 కోట్ల రూపాయలు బదిలీ చేసే సమయంలో పాటించాల్సినటువంటి నిబంధనలు ఎందుకు పాటించలేదనేటువంటి అంశం పైన ఈరోజు కేటీఆర్ ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించి అతను చెప్పేటువంటి సమాధానాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు విదేశీ కంపెనీకు అంటే ఎఫ్ఈఓ కంపెనీకు 55 కోట్లు బదిలీ చేయడం వెనక ముఖ్యంగా కేబినెట్ నిర్ణయాలు లేకుండా ముఖ్యంగా ఈ అంటే ఆర్బీఐ రూల్స్ అతిక్రమించి 55 కోట్లు బదిలీ అయింది కాబట్టి వీటికి సంబంధించి ఫెమా నిబంధనలు ఉల్లంఘన జరిగిందనేది ప్రస్తుతం ఈడీ కూడా భావిస్తుంది. ఫెమా నిబంధనల ఉల్లంఘన పైన కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అధికారులు క్వశ్చన్ చేస్తున్నారు. మరొక కోణం ఏంటంటే ఇందులో రెండో అంశం ఏంటంటే మనీ లాండరింగ్ వ్యవహారం. అంటే ఈడీ కూడా ఫెమా నిబంధనల పైన మనీ లాండరింగ్ పైన ఎక్కువగా క్వశ్చన్ చేస్తుంది కాబట్టి ఇందులో బదిలీ అయినటువంటి 55 కోట్ల రూపాయలు కేవలం ఎఫ్ఈఓ అకౌంట్లో మాత్రమే ఉందా, ఎఫ్ఈఓ కంపెనీ నుంచి ఇంకా ఇతరత్ర అకౌంట్లకు ఏమైనా ట్రాన్స్ఫర్ అయిందా అన్న కోణంలో కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీ అయినటువంటి 55 కోట్ల రూపాయలకు సంబంధించి అధికారుల పాత్రకు సంబంధించి ఈడీ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు, ఒక అంచనాకు వచ్చారు. కానీ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కాబట్టి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకునే కేటీఆర్ అయితే మాత్రం క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇందులో మా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి ఆ వ్యక్తిని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించారు. అతను ప్రొసీడింగ్స్ అన్నిటినీ కూడా అతనే పూర్తి చేశాడు. 55 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ ఖాతా నుంచి కూడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా విదేశీ అకౌంట్లకు కూడా జమ అయ్యాయి కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేటీఆర్ అయితే మాత్రం కేవలం తన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ కానీ ప్రొసీడింగ్స్ అన్ని కూడా అధికారులే చేశారు, అధికారుల పాత్రే ఉంది తప్ప తనకు ఈ కేసుకు సంబంధం లేదనేటువంటి అంశాన్ని కేటీఆర్ ముందు నుంచి చెప్తున్నటువంటి మాట. మరి ఈ వ్యవహారంలో ఏసీబీకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఈరోజు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యాడు. ఈడీ విచారణలో ఎలాంటి అంశాలను చెప్పబోతున్నాడు, ఎలాంటి అంశాలు చెప్తున్నాడు అనేది మాత్రం సాయంత్రం వరకు అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకుని కేటీఆర్ ను క్వశ్చన్ చేస్తున్నారు. మరోవైపు బ్యాంక్ అధికారులు కూడా ఆర్బీఐ రూల్ ప్రకారం ఆర్బీఐ క్లియరెన్స్ లేకుండానే ఈ నగదు ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఇందులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డితో పాటు అధికారులు అంటే బ్యాంక్ అధికారుల తప్పిదం కూడా ఉంది. బ్యాంక్ అధికారులకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసి సిబ్బందిని కూడా విచారణ జరిపారు. ఈ కేసులో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ పాత్ర ఉన్నట్లు ఎస్టాబ్లిష్ అయితే బ్యాంక్ అధికారులపై కూడా కేసు నమోదు చేసి వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నిబంధనలు ఉల్లంఘించి ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి వాటిపైనే ఎక్కువగా ఈడీ అధికారులు కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈడీ అధికారులు దానిపైనే క్వశ్చన్ చేస్తున్నారు. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అవసరం అనుకుంటే మరోసారి కూడా ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారణకు ఆదేశించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది.